అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి అక్కడ ఊరక నిలిచి ఉన్న మరికొందరు అన్ఎంప్లాయ్మెంట్. సో ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఉండేది. ప్రజలు ఆకలి కేకలు, స్టార్వేషను, మాల్న్యూట్రిషను, జబ్బులు, చాలా తక్కువ కూలి, కొన్నిసార్లు పెంచలేక ఇళ్లలో నుంచి తరిమి వేసేయడం కొంతమందిని, చాలామంది అడుక్కోవడం, ఊరక నిలిచినట అన్ఎంప్లాయ్మెంట్. ఆ రోజుల్లో దేవాలయాన్ని కడుతున్నారు. ఆ పని పూర్తయ్యే కొద్దీ ఆ పని వాళ్ళు పంపించేసేవారు. అట్లాగా దేవాలయం పూర్తయినప్పుడు 18,000 మందికి పని లేకుండా పోయిందంట. సో చాలామంది ఎక్స్పర్ట్లు దేవాలయం మీద పనిచేసినప్పుడు మిగిలిన కొత్త వాళ్ళు తయారయ్యారు ఆ పనులు సమాజంలో చేయడానికి. ఇప్పుడు వీళ్ళు వెనక్కి వస్తే ఎవడ పెట్టుకుంటాడు? ఏదోటి ఇస్తానులే అని చెప్తారు కానీ ఎవడో. కానీ అట్లాగా 9 గంటలకు వచ్చినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని కూడా రండి నా పొలంలోకి వెళ్ళండి, ఏం నాకు తోచింది మీకు ఇస్తానులే అని చెప్పాడు. 12 గంటలకు వెళ్ళాడు, 3 గంటలకు వెళ్ళాడు, 5 గంటలకు వెళ్ళాడు. దినమంతా మీరు ఎందుకు ఊరకనే అంటే వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఉంటాడు ఆయన. మమ్మల్ని ఎవరో కూలికి పెట్టుకో, ఎవరికి అవసరం లేనోను కూడా ఆయన ఆహ్వానించు. ఎవరికి అవసరం లేని వాళ్ళు అంటే చూడండి, రోజంతా అట్టిపళ్ళు అన్నీ అయిపోయాక ఆ తోపుడు బండి మీద చివరి ఉంటాయి చిన్నవి మాగిపోయినాయి. అప్పుడు ఎవరమో వెళ్ళి ఇంతకి ఇవ్వయ్యా అది ఇది అంటే లాస్ట్కి ఇంకా తెగ కొడేస్తారు బేరం, ఎంతో కొంతకి అవగొడేస్తుంటారు. సో ఇప్పుడు 6 గంటలకి లేకపోతే ఆ ముందు వచ్చినటువంటి పని వాళ్ళు పనిచేస్తున్నారు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు పనిచేస్తున్నారు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు, 3 గంటలకు వచ్చిన వాళ్ళు, ఈవెన్ ఇంకో గంటలోనో అరగంటలోనో అయిపోద్దంటే 5 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా పనిచేస్తున్నారు.